ఏది మొదలుపెట్టినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడకు ఆయన మెడకి ఉచ్చులాగా బిగుసుకుంటారు. అదేందో అర్థం కాదు. ఏదైనా కానివ్వండి, మీరు ఆ మొదటి నుంచి మొదలుపెట్టిన విధానాన్ని ఆయన మూసి పరిరక్షణ కానించి సుందరీకరణ ఇంకేదో అన్నారు కదా, అక్కడి నుంచి మొదలు పెడితే హైడ్రా కావచ్చు, లగచర్ల కావచ్చు, ఒక దిలావర్పూర్ సంఘటన కావచ్చు, ఏమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది మొదలుపెట్టినా ఆయన మెడకి ఉచ్చుగా బిగుసుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన మెడకు ఉచ్చు ఎందుకు బిగుసుకుంది అని అంటే, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చిచ్చు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్లా రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చుగా బిగుసుకుందన్న విషయాన్ని మాట్లాడుకుంటే, ఆల్రెడీ దీని కంటిన్యూషన్ ప్రాసెస్లో మాట్లాడుకోవాలంటే ఇంకొకటి ఏముంది, 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల ఉచ్చు, ఆ ఉచ్చు కాస్త చిచ్చుగా మారింది. ఇప్పుడు అందులో ఏమంటున్నారంటే, పక్కాగా 10 మందికి, అంటే వాళ్ళ ఒపీనియన్ ఎట్లుందంటే, 10 మంది పరిస్థితి ఈయన రేవంత్ రెడ్డి వాళ్ళకి అభయం ఇచ్చిన ప్రకారం చూసుకుంటే, వీళ్ళు 10 మంది పోయేసి ఆయన దగ్గరికి పోయి చిట్ చాట్ మీరు మాట ముచ్చట పెట్టిరు కదా పాపం, గంటల పాటు వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేసి, మరి మా పరిస్థితి ఏంది, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చే పరిస్థితి కనపడుతుంది కదా అంటే, 10 మందికి రావు, వస్తే 3ఓ 4ఓ వస్తాయని చెప్పినట. సరే, వాళ్ళు కూడా అన్నారట కదా, మరి 3ఓ 4ఓ వస్తాయని మీరంటారు కదా, ఈ 3ఓ 4ఓ మందిని మేము ముందే రాజీనామా చేస్తాం, మా పైన అనర్హత పెట్టి వేసే కంటే కూడా మేము ముందే రాజీనామా చేస్తాము, సో కాబట్టి మమ్మల్ని మీరు గెలిపించుకునే దాన్ని సిచ్యువేషన్ని మీరు దాన్ని టేకప్ చేయండి అని చెప్పారంట. అటెట్లయితుంది, అది ప్రజలను బట్టి ఉంటుంది కదా, మనం ఎట్లా చెప్తాము అనేసి అన్నాడట. అయితే ఇక్కడ ఏమైంది, ఇందులో ఫస్ట్ లైన్లో ఉన్నది ఎవరంటే దానం ఉన్నాడు. ఖచ్చితంగా దానం పైన వేటు పడుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. గింత నెక్కరేసుకుని బుడ్డ పురాణ కూడా చెప్తాడు ఎందుకు దానం నాగేందర్ పైన వేటు పడుతుంది అనే విషయానికి. ఎందుకంటే ఆయన బాజాప్తా ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఇందులో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడము, ఆయన ఓడిపోవడం, ఇవన్నీ జరిగిపోయింది. అప్పుడు కూడా ఒక కండిషన్ తోటే పోటీ చేసినని అంటారు, నేను ఓడినా గెలిచినా సరే నాకు మీరు మంత్రి పదవి ఇవ్వాలన్నది. ముందైతే నువ్వు పోటీ చేయి, ఇస్తాంలే అని మాట్లాడారట. సో ఆయన అప్పుడు మంత్రి పదవి వస్తా అన్న దాంతో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా పెద్ద పెద్ద, అంటే ఘోరమైన నోటి దురుసు మాటలు అంటారు కదా, ఆ మాటలన్నీ కూడా చూసిరు. మళ్ళీ ఏమైందో, ఇచ్చిర్రు, వాళ్ళు ఏదో అన్నారు, ఇస్తామని చెప్పిరు, ఆ పాటలకు వచ్చేంత వరకు మంత్రి పదవి సరే చూద్దాంలే అన్నారు. ఆయన కూడా నిజంగానే హోప్ పెట్టుకొని అసలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనీయకుండా చేసే ప్రయత్నం చేసి, అదంతా కూడా ఆయన కూడా కళ్ళ ముందు తేట తెల్లమైపోయింది. ఓహో, ఇదేదో అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజంగా ఆయన ఇన్నేళ్ళ రాజకీయంలో ఆయనకు తెలిసి ఉండాలి, కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఎక్కువ ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయనకేం తెలియని ముచ్చట కాదు కదా. ఆడున్నోళ్ళకే మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళని కాదనేసి. ఎందుకంటే ఆల్రెడీ మంత్రి పదవికి నాకు హామీ ఇచ్చి నాకు హామీని నెరవేర్చలేదని ఒక దిక్కుకెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దుమ్మెత్తి పోస్తూనే ఉన్న వైరం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మరి ఎట్లా నమ్మిండో దానం నాగేందర్ అయితే తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పదవి లేకపోతే ఉండరు. కానీ పార్టీలు కూడా గమనించాలి, ఇది బీఆర్ఎస్కి నిజంగా చెప్పాలంటే పెద్ద గుణపాఠం అని చెప్పాలి. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనగానే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి జాయిన్ చేసిరనుకో, ఇంతకంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇప్పటికన్నా పార్టీలు కొంచెము గుణపాఠం, కళ్ళు తెరుచుకోవాలి వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళైతే ప్రభుత్వంలో, అంటే అధికారంలో లేని పార్టీ దగ్గర వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ చరిత్ర అదే చెప్తుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉంది కదా, అధికారంలో లేని పార్టీలకే బోల్డ్ అంతమంది లైన్లో ఉంటారు పోటీ చేస్తామని. ఇక అది అధికారంలో ఉన్న తర్వాత ఎట్లుంటుంది? ఈ నేపథ్యంలో వీళ్ళకు లిస్టు బాగానే పెరిగింది. ఇప్పుడు ఇక హజారుద్దీన్ అయితే, ఎందుకంటే ఆయన అక్కడ పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీటు నాకే వస్తుంది, నాకు హైకమాండ్ మాట ఇచ్చింది అని చెప్పేసి హజారుద్దీన్ అయితే ఆయన చాలా ధీమాగా ఉన్నాడు. రెండోది ఏంది, ఇప్పుడు హజారుద్దీన్ కనుక సీటు కేటాయిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేసి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారట. కాబట్టి హజారుద్దీన్కి వద్దు అనేసి. రెండోది, ఇంకొక వ్యక్తి తెరపైకి వస్తున్నారు, నవీన్ యాదవ్ అనే వ్యక్తి కనుక తెరపైకి తీసుకొస్తే గెలువుడు పక్కన పెడితే బీఆర్ఎస్కి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు ఒక డిస్కషన్. ఎందుకు టఫ్ ఫైట్ అంటున్నారంటే, వాళ్ళు మనం చెప్పాల్సిన విషయం కాదు, హైకమాండే అక్కడ మీనాక్షి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ఏది, ఇక్కడ స్టేట్ లీడర్లతో సంబంధం లేకుండా రాహుల్ గాంధీ మీనాక్షి చెప్పి ఒక సీక్రెట్ సర్వే చేయించారట. ఈ సీక్రెట్ సర్వే చేపిస్తే వాళ్ళకు బిత్తరపోయే రిజల్ట్ వచ్చింది. ఏంటా బిత్తరపోయే రిజల్ట్ అంటే, 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉందట, 3వ ప్లేస్లో ఉందంట.
మూడో ప్లేస్లో టీ కాంగ్రెస్. సో ఈ నేపథ్యంలో అంటే వీళ్ళు రకరకాలుగా సర్వే చేయించారు. అంటే ఈ పలానా వ్యక్తి అయితే, ఈ ఎక్స్ అనే వ్యక్తి అయితే ఎట్లుంటుంది, వై అనే వ్యక్తి అయితే ఎట్లుంటుంది, ఈ జెడ్ అనే వ్యక్తి అయితే ఎట్లుంటుంది అని ఒక 5-6 పేర్లు బట్టి వీళ్ళు చేయించారట. ఎట్లా చేసినా కూడా ఇక్కడ ఈ మూడో స్థానంలోకే పరిమితమైందట జూబ్లీ హిల్స్ రిజల్ట్. ఇక ఈలోగా ఏమైంది అని అంటే దానం నాగేందర్ అంటున్నాడు కదా, నేను ఎట్లాగూ రాజీనామా చేయాలి కదా. ఓకే, ఈ నేపథ్యంలో ఏందనంటే నేను జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తే ఏంది అంటున్నట. ఆయన గెలిచింది ఎక్కడి నుంచి, ఖైరతాబాద్ నుంచి. సో నేను ఖైరతాబాద్ నుంచి కాకుండా నేను జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తాను అడుగుతున్నాడట. నాకు మీరు మంత్రి పదవి కనుక ఇస్తారంటే, అంటే ఓడిన అంటే ఆయన చెప్పడం ఏంటంటే నేను ఎట్లయినా గెలుస్తా, అంటే నాకు అక్కడ బాగా తెలుసు, నాకు ఎట్లా ఓట్లు వేయించుకోవాలనో తెలుసు కాబట్టి నాకు ఆ స్కిల్స్ బాగున్నాయి అనేసి పోల్ మేనేజ్మెంట్ నేను చాలా అద్భుతంగా చేస్తాను కాబట్టి నేను జూబ్లీ హిల్స్లో గెలుస్తాను, నాకు మీరు మంత్రి పదవి ఇస్తారా. ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్నాయట. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి ఇప్పుడు ఎట్లాగైనా ఖచ్చితంగా అర్హత వేటేసిన బై ఎలక్షనే వస్తుంది, నేను రాజీనామా చేసిన బై ఎలక్షనే వస్తుంది. కానీ అనివార్యం కదా, ఇప్పుడు అక్కడనేమో మాగంటి గోపీనాథ్ ఏమో ఆయన అకాల మరణం కాబట్టి తప్పని పరిస్థితుల్లో అక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక, ఇక్కడ నేను రాజీనామా చేసిన ఉప ఎన్నిక వచ్చేది, దెన్ నా మీద అర్హత వేటు వేసినా కూడా ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్ వచ్చేది. సో ఈ నేపథ్యంలో నేనేంటంటే ప్రజలకు కూడా కొత్తగా కనిపిస్తుంది, ఒకవేళ నేను ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి కనుక పోటీ చేసిన అనుకో ప్రజలు నన్ను ఓడించే అవకాశమే ఉంటుంది. ఎందుకనంటే నేను బీఆర్ఎస్ నుంచి గెలిచి నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా కాబట్టి వాళ్ళకి నా మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయరు, కాబట్టి నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి నేను జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తా అంటున్నాడట. కాకపోతే కండిషన్ ఏంటంటే నేను గెలిచి చూపిస్తా, నాకు మీరు మంత్రి పదవి ఇవ్వాలనేసి. సో ఇది ఇప్పుడు రేవంత్ మెడకున్న ఉచ్చేందంటే ఇది జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మరి అసలే సర్వేలు ఏం చెప్తున్నాయి, ఖచ్చితంగా మూడో ప్లేస్ వస్తుందని చెప్తుంది. ఎవరు ఈల్ చేసిన సర్వే కూడా కాదు, ఆల్రెడీ వీళ్ళ మీద నమ్మకం లేక ఆల్రెడీ ఇప్పుడు రాగం అందుకున్నారు కదా, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు కదా, ఇది బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన ఏం ప్రభుత్వం ఏం పడిపోదు కదా, అంటే వాళ్ళలో ఒక అర్థమైపోయింది. ఆ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ఏందని మీనాక్షి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది, ఇగో ఇది పరిస్థితి, కనీసం మనం 2వ ప్లేస్లో కూడా లేము, 3వ ప్లేస్లో ఉన్నాము. కారణం ఏంటంటే మొట్టమొదటి ఎఫెక్ట్ హైడ్రా. ఈ హైడ్రా ఏంటంటే అమ్మో రేపు మళ్ళీ ఈడ కనుక అంటే కాంగ్రెస్ కనుక వచ్చిందనుకో ఇంకా విచ్చలవిడితనం అయిపోతుంది, కనీసం మన మామూలులోని గింత గుడిసె కూడా ఇక్కడ ఉండదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కదా జూబ్లీ హిల్స్ ధరలు, అంటే భూములు, జూబ్లీ హిల్స్లో నివాసాలు అంటే ఇంకా తెలియని విషయం కాదు. ఇలాంటి నేపథ్యంలో మంచో చెడో ఆ కాలం నుంచి కొంత పట్టా భూములు లేదంటే వాటిని ఎట్లాగో కొంతకాలం పాటు గుడిసెలు వేసుకొని ఉండి అది పట్టా చేయించుకున్న వైనం ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమవుతుందంటే హైడ్రా దూకుడు కూడా చూసిరు కదా, మరి రేపు కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఎవరిని కూడా మధ్యతరగతి జీవితాల్లో ఎవరిని కూడా ఇక్కడ ఉండనియ్యరు అనేసి వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి సర్వే చేస్తే 3వ ప్లేస్లో వచ్చింది. రెండోది, పోనీ ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు పక్కన పెడితే వాళ్ళని ఎత్తిన గుడ్డేసిన పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏమవుందంటే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో చూస్తారు కదా, యూరియా కొరత అనేది సో సిటీ ప్రాంతంలో లేకపోయినప్పటికీ వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు హైదరాబాద్లో నివాసం ఉండేటోళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పల్లెలలో ఊర్లలో వాళ్ళకి సంబంధించిన బంధువులు అమ్మా నాయన అత్త మామ ఎవరో ఒకరైతే ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాయినం కూడా చూస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే తిరస్కరిస్తున్న నేపథ్యంలో 3వ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎట్లా దీనికి కనీసం సెకండ్ కన్నా తీసుకురావాలి, కనీసం డిపాజిట్లు కూడా రాకపోతే పరువు పోతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు శేషభిషలు పడుతున్నారు, నాన్న కింద పడుతున్నారు మీద పడుతున్నారు, ఏం చేసినా కూడా అయ్యే పరిస్థితి కనపడతలేదు. అందుకే వాళ్ళు రాగం అందుకురు కదా, ఈయన దానం నాగేందర్ ఏమో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్కి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది, కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి అంటుంది. ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ఆయన మంత్రి పదవి కోసం కూడా ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. చలో రేపటి నుంచి మీకు నేను జూబ్లీ హిల్స్
గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి మీకు ఎవ్రీడే మేము ముందు పెడతాం, మీరే డిసైడ్ చేసుకోవచ్చు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది, లేదంటే బీజేపీ పరిస్థితి ఎట్లుంది, లేదంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుంది అనేది మీకు ప్రతిరోజు కూడా వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం.